ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగర్లైన తండ్రి పిల్లలైన మీ సన్ముఖంలో జ్ఞాన డ్యాన్స్ చేసేందుకు వచ్చారు. మీరు తెలివిగల సేవాదారులైతే జ్ఞాన డ్యాన్స్ కూడా మంచిగా ఉంటుంది. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు ఏ అభ్యాసం చేసుకుంటారు? జవాబు: స్మృతిలో ఉండు అలవాటు. ఇదే ఆత్మిక హాబీ. ఆ హాబీతో పాటు మీరు దివ్య అలౌకిక కర్మలు కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు అందరికీ సత్యమైన కథను తప్పకుండా వినిపించాలి. సేవ చేయు హాబీ కూడా ఉండాలి. పాట: ఓపిక పట్టు మనసా. ఓం శాంతి. ఎవరైనా ఆసుపత్రిలో జబ్బుతో ఉంటే రోగులు దుఃఖం నుండి విడుదల పొందాలని ఆశిస్తారు. డాక్టర్ను పరిస్థితి ఎలా ఉంది, ఈ జబ్బు ఎప్పుడు పోతుంది అని అడుగుతారు. అవన్నీ హద్దు విషయాలు. ఇది అనంతమైన విషయం. తండ్రి వచ్చి పిల్లలకు సలహా ఇస్తారు. ఇది సుఖ దుఃఖాల ఆట అని మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలోకి వెళ్ళటం కంటే ఇక్కడ ఎక్కువ లాభం ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఎందుకంటే ఈ సమయంలో మనం ఈశ్వర్య ఒడిలో ఉన్నాము. ఈశ్వర్య సంతానంగా అయ్యాము. ఇప్పుడు మనకు అత్యంత ఉన్నతమైన గుప్త మహిమ ఉంది. మనుషులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడని కూడా అంటారు. అయితే వారెవరో తెలియదు, కానీ పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారమే ఈ విధంగా జరిగింది. జ్ఞానము, అజ్ఞానము, పగలు రాత్రి అని మహిమ కూడా చేస్తూ ఉంటారు. కానీ తమోప్రధానమైన బుద్ధి ఎలా తయారైంది అంటే స్వయం తమోప్రధానంగా అయ్యామని కూడా అర్థం చేసుకోలేరు. ఎవరి భాగ్యంలో తండ్రి వారసత్వం ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. మనం పూర్తి గాఢ అంధకారంలో ఉండినామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చినందున ఎంత ప్రకాశం లభించింది. తండ్రి తెలిపే జ్ఞానం ఏ వేద శాస్త్రాల్లోనూ గ్రంథంలోనూ లేదు. అది కూడా తండ్రి నిరూపించి చూపిస్తున్నారు. పిల్లలైన మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల ప్రకాశంను ఇస్తున్నాను. అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. నేను లేకుండా జ్ఞానం ఎవరికీ లభించదు. మళ్ళీ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. కలియుగం జరిగిపోయింది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇవి నూతన విషయాలు. ఇవి ఏ శాస్త్రాల్లోనూ లేవు. తండ్రి ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధంగా చదివిస్తున్నారు. కానీ దారంలో నెంబర్ వార్గా ఉన్నారు. ఎవరైనా మంచి సేవాదారి పిల్లలు వస్తే బాబా డ్యాన్స్ కూడా అలాగే నడుస్తుంది. నృత్యం చేస్తే నర్తకి ముందు నాట్యం చేసేవారు చాలా ఆసక్తితో ఉంటే ఆమె కూడా చాలా సంతోషంగా నాట్యం చేస్తుంది. కొంతమందే కూర్చుని ఉంటే సాధారణ రీతిలో కొద్దిగా డ్యాన్స్ చేస్తుంది. వాహ్ వాహ్ అని మెచ్చుకునేవారు చాలామంది ఉంటే వారి ఉల్లాసం కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలందరూ మురళి వింటారు, కానీ సన్ముఖంలో వింటే నేరుగా ఉంటుంది కదా. కృష్ణుడు డ్యాన్స్ చేసినట్లు చూపిస్తారు. ఆ డ్యాన్స్ కాదు, వాస్తవానికి అది జ్ఞాన డ్యాన్స్. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుడును కనుక మంచి మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞానమురళి, కర్రమురళి కాదు. పతిత పావనులైన తండ్రి వచ్చి ఇప్పుడు సహజ రాజయోగం నేర్పిస్తాడా లేక కర్రమురళి వాయిస్తాడా? తండ్రి వచ్చి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తారని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. మిగిలిన మనుషుల బుద్ధిలో ఈ విషయం రాదు. వచ్చే వారిలో కూడా పదవి నెంబర్ వారుగా పొందుతారు. కల్పకృతం చేసినట్లే ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు. కల్పకృతం వల్లే తండ్రి వచ్చి పిల్లలకు రహస్యాలన్నీ తెరిచి తెలుపుతారని మీకు తెలుసు. నేను కూడా బంధనంలో బంధింపబడి ఉన్నానని వారంటారు. ప్రతి ఒక్కరూ డ్రామా అనే బంధనంలో బంధింపబడి ఉన్నారు. సత్యుగంలో ఏదైతే జరిగిందో అదంతా మళ్ళీ జరుగుతుంది. ఎన్నో విధాలైన యోనులున్నాయి. సత్యుగంలో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ఉదాహరణకు ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి కదా.
సత్యుగంలో ఇన్ని ధర్మాలు లేనేలేవు. సత్యుగంలో ఉన్న వాటిని మళ్ళీ సత్యుగంలోనే చూస్తారు. అక్కడ మురికి చేయు వస్తువేది ఉండదు. ఆ దేవతలను భగవాన్ భగవతి అని అంటారు. ఇతర ఏ ఖండంలోనూ ఎప్పుడూ ఎవరిని గాడ్ గాడెస్ అని అనరు. ఆ దేవతలు స్వర్గంలో రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. వారికి ఎంత గాయనం ఉందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు ధైర్యం వచ్చేసింది. మీ పదవి ఎంత ఉన్నతమైనదో లేక తక్కువైనదో మీకు తెలుసు. మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతామని మీకు తెలుసు. ఫలానా వారు మంచి సర్వీస్ చేస్తారని కూడా మీకు తెలుసు. కానీ ఈ మార్గంలో నడుస్తూ నడుస్తూ తుఫాన్లు కూడా వస్తాయి. పిల్లలకు ఏ విధమైన గ్రహచారం కానీ తుఫాన్లు మొదలైనవి కానీ రాకూడదని తండ్రి కూడా అంటారు. మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడేస్తుంది. అందువలన ఇక కొంత సమయం మాత్రమే ఉందని తండ్రి ధైర్యం చెప్తూ ఉంటారు. మీరు సేవ కూడా చేయాలి. స్థాపన అవుతూనే వెళ్ళి తీరాలి. ఇందులో ఒక్క క్షణం కూడా వెనక ముందు జరగరాదు. ఈ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనం డ్రామాలో పాత్రధారులము కనుక ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. ఈ గెలుపు ఓటముల ఆట భారతదేశం పైనే తయారు చేయబడింది. భారతదేశమే పావనంగా ఉండేది. ఎంత శాతంగా పవిత్రంగా ఉండేది. ఇది కేవలం నిన్నటి విషయమే. నిన్నటి రోజు మనమే పాత్ర చేశాము. 5000 సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చయింపబడి ఉంది. మనము చక్రంలో తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగం జోడిస్తాము. దానివల్ల మురికి అంతా తొలగిపోతుంది. తండ్రి గుర్తుంటే వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. మొట్టమొదట అల్ఫ్ అంటే భగవంతుణ్ణు తెలుసుకోవాలి. తండ్రి అంటున్నారు, మీరు నన్ను తెలుసుకుంటే నా ద్వారా సర్వం తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సహజం. ఒక్క సెకండ్ది మాత్రమే అయినా బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు. పాయింట్లు ఇస్తూనే ఉంటారు. ముఖ్యమైన పాయింట్ మన్మనాభవ. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. దేహాభిమానం వచ్చింది అంటే అనేక రకాల ఆటంకాలు వచ్చేస్తాయి. అవి యోగంలో ఉండనివ్వవు. ఉదాహరణకు భక్తి మార్గంలో కృష్ణుని స్మృతిలో కూర్చుంటే బుద్ధి ఎక్కడెక్కడికో పెరిగెత్తిపోతుంది. ఇది భక్తిలో అందరికీ అనుభవం ఉంది. ఇది ఈ జన్మలోని విషయమే. ఈ జన్మను గురించి తెలుసుకుంటే గత జన్మ గురించి కూడా ఏదో కొంత తెలుసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయటం పిల్లలకు అలవాటైంది. ఎంత స్మృతి చేస్తే అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది. స్మృతితో పాటు దివ్య అలౌకిక కర్మలు కూడా చేయాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. మీరు సత్య నారాయణ కథను, అమర్ కథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, అందులో అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీనే ఆత్మిక సంబంధమైనది. తండ్రి అంటున్నారు, జ్ఞానం చాలా సులభం. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారి, కన్యాకుమారి, కుమారీల పేరు అందరికంటే ఎక్కువ ప్రసిద్ధి కాంచింది. వారికి ఏ బంధనము ఉండదు. ఆ పతి వికారీగా చేసేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు అలంకరిస్తాడు. మధురమైన సాగరంలోకి తీసుకెళ్తాడు. తండ్రి అంటున్నారు, ఈ పాత ప్రపంచాన్ని పాత దేహ సహితంగా పూర్తిగా మర్చిపోండి. ఆత్మ అంటున్నది, నేను 84 జన్మలు పూర్తి చేశాను. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి పూర్తి వారసత్వం పొందుతాను. ధైర్యం చేస్తారు. కానీ మాయతో యుద్ధం జరుగుతుంది. అందరికంటే ముందు ఈ బాబా ఉన్నారు. అందరికంటే ఎక్కువగా మాయ తుఫాన్లు ఇతని వద్దకే వస్తాయి. చాలామంది వచ్చి బాబా మాకు ఇలా జరుగుతూ ఉందని చెప్తారు. బాబా తెలుపుతున్నారు, పిల్లలు, ఈ తుఫాన్లు మొదలైనవి తప్పకుండా వస్తాయి. మొదట నా వద్దకే వస్తాయి. అంతిమ సమయంలో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. డ్రామాలో పాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్తారు. ఇది చైతన్యమైన డ్రామా. ఈ పాత ప్రపంచం నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు క్షీరసాగరంలో ఉండేవారని కూడా అంటారు. వీరి మందిరాలు చాలా మంచిగా, భవ్యంగా, గొప్పగా నిర్మిస్తారు. ప్రారంభంలో మందిరాలు కట్టి ఉంటే పాల సరోవరాన్ని నిర్మించి విష్ణుమూర్తిని కూర్చోపెట్టి ఉంటారు.
చాలా మంచి మంచి చిత్రాలు తయారు చేసి పూజిస్తూ ఉంటారు. అప్పుడు చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూశారు. భారతదేశం క్షీరసాగరం వలె ఉండేది. పాలు, నెయ్యి, నదుల వలె సమృద్ధిగా ఉండేవని మహిమ చేశారు. స్వర్గం పేరు వింటూనే నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. అందువలన బుద్ధికి మంచి జ్ఞానం లభించింది. బుద్ధి తన ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్వర్గంలోకి వస్తుంది. అక్కడ అన్నీ క్రొత్తవిగానే ఉంటాయి. బాబా శ్రీనారాయణుని మూర్తిని చూసి చాలా సంతోషించేవాడు, చాలా ప్రీతితో ఉండేవాడు. నేనే ఇలా తయారవుతానని అతనికి తెలియదు. మీకు ఈ జ్ఞానం ఇప్పుడు మీ తండ్రి నుండి లభించింది. మీకు బ్రహ్మాండం, సృష్టి చక్ర ఆది మధ్యాంతాల జ్ఞానం తెలిసింది. ఈ చక్రంలో ఎలా తిరుగుతామో మీకిప్పుడు తెలుసు. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. శరీరానికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మీకు సుఖప్రదమైన రోజులు డ్రామానుసారం వస్తాయి. వినాశనం చాలా సమీపంలో ఉందని మీరు చూస్తున్నారు. మీకు 3వ నేత్రం లభించింది. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఈ స్వదర్శన చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మనల్ని అనంతమైన తండ్రి టీచరై చదివిస్తున్నారు. కానీ ఇది కొత్త విషయం కనుక మాటిమాటికి మర్చిపోతూ ఉంటారు. లేకుంటే వాస్తవానికి బాబా అంటూనే ఖుషీ మీటర్ పెరిగిపోవాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తుడు కనుక శ్రీకృష్ణుని దర్శనం కొరకు ఎంతో కృషి చేసేవాడు. సాక్షాత్కారం అవుతూనే అతనికి చాలా సంతోషం కలిగింది. కానీ దానివల్ల ఏం లభించింది? ఏమీ లభించలేదు. ఇక్కడ పిల్లలైన మీకు సంతోషం కూడా ఉంది. ఎందుకంటే 21 జన్మలకు ఇంత గొప్ప పదవి పొందుకున్నామని మీకు తెలుసు. 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. అర్థంగా ఉంటే లాభమేముంటుంది? 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. మీలాంటి సుఖం ఇతరులెవ్వరూ చూడలేరు. మీకు అపారమైన సుఖం ఉంటుంది. మహాసుఖంలో అయితే దుఃఖం అనేదే తెలియదు. సంగం యుగంలో మీరు రెండిటి గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు మనం దుఃఖం నుండి సుఖంలోకి వెళ్తున్నామని కూడా తెలుసు. ముఖం పగలు వైపు, కాళ్ళు రాత్రి వైపు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని కాళ్ళతో తన్నాలి అనగా బుద్ధి నుండి మర్చిపోవాలి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని ఆత్మకు తెలుసు. చాలా పాత్ర చేసింది. ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత చిలుమ తుప్పు వదిలిపోతుంది. తండ్రి సేవలో ఉంటూ తండ్రి సమానంగా ఎంతగా అవుతామో అంత తండ్రిని ప్రత్యక్షం చేయగలం. ఇప్పుడు ఇంటికి పోవాలని బుద్ధిలో ఉంది. అందువలన ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. నూతన ఇల్లు ఎక్కడా? పాత ఇల్లు ఎక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. ఇది విషయ వైతర్ణి నది వంటిది. ఒకరినొకరు కొట్టుకుంటూ జగడాలాడుతూ ఉంటారు. పోతే తండ్రి వచ్చేశారు. ఇప్పుడు చాలా కొట్లాట్లు మొదలయ్యాయి. స్త్రీ పురుషునికి వికారాలు అందించకపోతే ఎంతో విసిగిస్తాడు. ఎంతగానో తలకొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాలే గాయనం చేయబడతాయి. ఎంతగానో విల్పించటం చూస్తారు. డ్రామాలో అదే పాత్ర నడుస్తూ ఉంది. ఇది తండ్రికి పిల్లలకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. పోను పోను అందరికీ తెలుస్తోంది. పతిత పావన్లు సర్వుల సద్గతి దాత అని గానం కూడా చేస్తారు. స్వర్గంగా ఉండే భారతదేశం నరకంగా ఎలా అవుతుందో తెలుసుకోండి అని మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. మీరు వస్తే మేము ప్రపంచ చరిత్ర భూగోళం తెలుపుతామని కూడా అంటారు. ఈ అనంతమైన చరిత్ర భూగోళం ఈశ్వరునికి, ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పవిత్రత, సుఖశాంతులు ఎలా స్థాపనవుతాయో ఈ చరిత్ర భూగోళాలను తెలుసుకుంటే మీరు స్వర్గం తెలుసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి మీరు అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. దీనిని గురించి మీరు వచ్చి తెలుసుకోండి అని అందరికీ చెప్పండి. చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీ వద్ద పూర్తి జ్ఞానమంతా ఉంది.
జ్ఞానసాగరులైన తండ్రి నుండి జ్ఞానం లభిస్తోంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పూర్తిగా నిండినది. ఖుషీ మీటర్ పెరిగిపోతుంది. పూర్తి జ్ఞానం మీ వద్ద ఉంది. జ్ఞానసాగరులైన తండ్రి నుండి జ్ఞానం లభిస్తూ ఉంది. మళ్ళీ మనమే వెళ్ళి తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతాము. అక్కడ ఈ జ్ఞానం ఏమాత్రం ఉండదు. ఈ రహస్య విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. పిల్లలు మెట్ల చిత్రం గురించి చాలా బాగా తెలుసుకున్నారు కదా. ఈ చక్రం 84 జన్మలది. ఇప్పుడు మనుషులకు కూడా ఈ జ్ఞానం స్పష్టం చేసి వినిపించాలి. దీనిని ఇప్పుడు స్వర్గము లేక పావన ప్రపంచమని అన్నారు. సత్యుగం వేరు, కలియుగం వేరు. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలపటం చాలా సులభం. జ్ఞానం చాలా బాగుంటుంది. కానీ పురుషార్థం చేసి స్మృతి యాత్రలో ఉండేందుకు చాలామందికి వీలు పడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత దేహాన్ని, పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చి తండ్రిని, ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు మనకు సుఖప్రదమైన రోజులు రానే వచ్చాయని సదా సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరణ చేసి బుద్ధిని పూర్తిగా నింపుకోవాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ఏ విధమైన గుటకలు మింగరాదు. ఈరోజు వరదానము. సదా ఏకరస స్థితి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉండే బాప్తాత హృదయ సింహాసనాధికారి భవ. బాప్తాత హృదయ సింహాసనం అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసనం. కానీ ఈ సింహాసనంపై కూర్చునేందుకు స్థిరమైన కదల్ని ఏకరస స్థితి అనే ఆసనం కావాలి. ఒకవేళ ఈ స్థితి అనే ఆసనంపై స్థితమవ్వలేకపోతే బాప్దాదా హృదయ రూపీ సింహాసనంపై స్థితమవ్వలేరు. దీని కొరకు మీ బ్రుకుటి సింహాసనంపై అకాల మూర్తులుగా అయి స్థితమైపోండి. ఈ సింహాసనంపై మాటి మాటికి కదలకుండా ఉంటే బాప్దాదా హృదయ సింహాసనంపై విరాజమానం అవ్వగలరు. స్లోగన్: శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. బ్రహ్మబాబా తన ప్రతి పుత్రుని ముఖంపై ఒకటేమో సదా ఆత్మీయత యొక్క చిరునవ్వును చూడాలనుకుంటున్నారు. రెండవది, నోటి నుండి సదా మధురమైన మాటలు వినాలని కోరుకుంటున్నారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండరాదు. ముఖంపై ఆత్మీయత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి. అంతేకాక మనసు బుద్ధిలో సదా శుభ భావన, దయాహృదయం యొక్క భావన, దాతృత్వ భావన ఉండాలి. ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి. ఇదే పాలనకు రిటర్న్ ఇవ్వటం. అచ్చా, ఓం శాంతి.